హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ నెల 18న భాద్రపద పౌర్ణిమ చంద్రగ్రహణంతో కలిసి రాబోతుంది. ఇది మామూలు పౌర్ణిమ కాదు, చాలా శక్తివంతమైనది. పౌర్ణిమ అతీత శక్తులు కలిగి పౌర్ణిమ కాబట్టి ఈ పౌర్ణిమలోపు లేదా పౌర్ణిమ రోజు ఈ 3 వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు, కూర్చొని తిన్న తరగని ఆస్తి వచ్చి పడుతుంది. కోట్లు సంపాదించుకునే యోగాలు వస్తాయి. కోటి రూపాయలు దొరుకుతాయి. చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. కనుక ఈ భాద్రపద పౌర్ణిమ రోజున తప్పనిసరిగా ఈ వస్తువులను ఇంటికి కొని తెచ్చుకోండి. ఇలా ఈ వస్తువులను మీ ఇంటికి తెచ్చుకోవడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. అలాగే లక్ష్మీదేవి మీ ఇంట్లో త్రిష్ట వేసుకొని కూర్చుంటుంది. ఈ పౌర్ణిమ చాలా శక్తివంతమైనది, చాలా శక్తితో కూడుకొని వస్తుంది. కాబట్టి ఈ రోజు ఎవరైతే ఈ వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటారో వారికి అంతా మంచే జరుగుతుంది. ఎందుకంటే ఈ వస్తువులకు చాలా శక్తివంతమైనవి, కోటి రూపాయలకు సరి సమానమైనవి అని శాస్త్రాలు చెప్తున్నాయి. కాబట్టి ఎలా అయినా సరే ఈ వస్తువులను పౌర్ణిమ రోజు లేదా పౌర్ణిమ లోపు ఈ వస్తువులను కొని ఇంటికి తెచ్చుకోండి. ఈ వస్తువులు అందరికీ అందుబాటులోనే ఉంటాయి. చాలా శక్తివంతమైన మన జీవితాన్ని మార్చేసే శక్తి ఈ వస్తువులకు ఉంది. అందులోనూ ఈ పౌర్ణిమ గ్రహణంతో కలిసి వస్తుంది గనుక ఈ రోజున ఈ వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే రెట్టింపు ఫలితాలు వస్తాయి, అధిక ఫలితాలు వస్తాయి. మరి ఇంతకీ ఈ పౌర్ణిమ రోజున ఇంటికి తెచ్చుకోవలసిన ఆ వస్తువులు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఫ్రెండ్స్, మా వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. మాకు మీ సపోర్ట్ చాలా అవసరం. ఇక వీడియోలోకి వస్తే, మహాలయ పౌర్ణమి తరువాత వచ్చే 15 రోజులను మహాలయ పక్షం లేదా పితృపక్షం అంటారు. ఈ మహాలయ పక్షాన్ని పితృపక్షం అని కూడా అంటారు. మన ఇంట్లో మరణించిన పెద్దవారికి స్వార్థకం పెట్టడానికి ఈ 15 రోజులు ఎంతో ముఖ్యమైనవిగా భావిస్తారు. ఇలా పితృపక్షంలో పిండ ప్రదానం చేయటం వల్ల పెద్దవారి ఆత్మ సంతోషిస్తుందని పండితులు అంటున్నారు. వచ్చే పౌర్ణిమ నుంచి అమావాస్య వరకు ఈ పితృపక్షాలను నిర్వర్తిస్తారు. ఈ 15 రోజులు ఏదో ఒక రోజు మరణించిన కుటుంబ సభ్యులు స్వార్థకం పెట్టడం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది. ఈ 15 రోజుల్లో ఒక రోజు ఉదయాన్నే నది స్నానం చేసి మన పెద్దవారికి పూజలు చేసి పిండ ప్రదానం చెయ్యాలి. పిండాన్ని జలచరాలకు, కాకులకు పెట్టాలి, ప్రజలకు పెట్టాలి. వారి ఆత్మ తృప్తి చెందుతుంది. మనపైన ఉన్నటువంటి పితృదోషాలు తొలగిపోతాయి. ఈ విధంగా పితృపక్షంలో పెద్దవారికి పిండ ప్రదానం చేసి వారి పేరున అన్నదానాలు, వస్త్రదానాలు చేయటం వల్ల మనకు ఉన్నటువంటి పితృదోషాలు తొలగిపోతాయి. సంతానం లేని వారికి సంతానం కలగటం జరుగుతుంది. ఈ మహాలయ పక్షంలో మన పూర్వీకులను, పెద్దవారిని స్మరించుకోవడం ఎంతో శుభ సూచికం అని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. ఎంత చేసినా, ఎన్ని దాన ధర్మాలు చేసినా కూడా ఏడాదికి 2 రోజులు పితృదేవతలను గుర్తుంచుకోలేని జన్మ మృతు భగవానుడు కూడా మెచ్చుకోడు. దేవతలు వరాలు మాత్రమే ఇస్తారు, కానీ పితృదేవతలు శోభిస్తే శాపాలు ఇస్తారు. కావున ఎంత బిజీగా ఉన్నా ఏడాదికి 2 సార్లు జన్మనిచ్చిన వారి కోసం కేటాయించడం మన ధర్మం. మహాలయ పక్షంలో పితృలను స్మరించుకొని పిండ ప్రదానం చెయ్యాలి లేదా తర్పణాలు వదరాలి. ఇది కూడా చేయలేని వారు కనీసం పితృల ఫోటోలకి నమస్కారం చేసుకోవాలి. వారు సంతోషిస్తారు. ఎంతో పవిత్రమైన ఈ పౌర్ణిమ రోజు ఈ 3 వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు,
తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని శాస్త్ర పండితులు అంటున్నారు. ఆ వస్తువులు మొదటి వస్తువు ఏమిటి అంటే స్వీట్లు. అవును, గ్రహణంతో కలిసి వస్తున్న అతీత శక్తులు కలిగిన ఈ పౌర్ణిమ రోజున ఒక పావు కేజీ లేదా అర కేజీ గాని స్వీట్లను కొని తెచ్చుకుంటే చాలా చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. ఎక్కువగా కష్టాలు ఉన్నాయా, ఎన్ని కష్టాలు ఉంటే అన్ని కష్టాలు పోతాయి. సమస్యలు, ఇబ్బందులు అన్నీ కూడా పోతాయి. ఈ పౌర్ణిమ రోజున ముఖ్యంగా నెయ్యితో చేసిన మిఠాయిలను ఇంటికి తెస్తే లక్ష్మీదేవి కూడా మీ ఇంట్లోకి వచ్చేస్తుంది. మీకు లెక్కలేనంత ధనాన్ని ఇస్తుంది. మీకు ఉండే ధన సమస్యలన్నీ కూడా పోతాయి. కనుక ఈరోజు తప్పనిసరిగా మిఠాయిలు కొని తెచ్చుకోండి. అలా తెచ్చుకున్న మిఠాయిలను లక్ష్మీదేవి అమ్మవారి ఫోటో ముందు పెట్టి నివేదన చెయ్యండి. ఆ తరువాత ఈ మిఠాయిలను మీ ఇంట్లో వారందరూ కూడా తినండి. మీ చుట్టుపక్కల వాళ్ళల్లో చిన్న పిల్లలకు ఉంటే వారికి ఈ మిఠాయిలను పంచిపెట్టండి. కనీసం ఒక్క పిల్లవాడికి లేదా పిల్లవాళ్లకు అయినా సరే ఈ మిఠాయిలను ఇవ్వటం వలన లక్ష్మీదేవి తప్పకుండా మిమ్మల్ని అనుగ్రహిస్తుంది. లెక్కలేనంత ధనం వస్తుంది. 1 కోటి రూపాయలు దొరికినా ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు. అంత అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మీ జీవితం చక్కగా మారిపోతుంది. గనుక ఈ పౌర్ణిమ రోజున అందరూ కూడా మిఠాయిలను కొని ఇంటికి తెచ్చుకోండి. ఈ పౌర్ణిమ రోజున ఇంటికి తెచ్చుకోవలసిన రెండవ వస్తువు ఏమిటి అంటే అత్తరు. అవును, అత్తరు అంటే గులాబీ పూలు వాసన వచ్చేది గాని, మల్లె పువ్వు వాసన వచ్చేది గాని, గంధం స్మెల్ వచ్చేది గాని అత్తరును కొని ఈ పౌర్ణిమ రోజు కొని ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది. ఎందుకంటే అత్తరు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. అత్తరు బాటిల్స్ మనకు బయట షాపుల్లో దొరుకుతుంది. కేవలం 30 రూపాయలు పెడితే అత్తరు బాటిల్స్ వచ్చేస్తుంది. కనుక ఈ పౌర్ణిమ రోజున అందరూ కూడా అత్తరు బాటిల్ను కొని తెచ్చుకోవడం వలన కని విని ఎరుగని అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. మీకు ఉండే కష్టాలన్నీ కూడా తీరిపోతాయి. ఇలా ఈ రోజున తెచ్చిన అత్తరు జాగ్రత్తగా ఉంచుకొని ప్రతిరోజు నీటిలో 2 చుక్కలు కలిపి ఇల్లంతా చిలకరించండి. ఇలా అత్తరును పరిహారం చేసుకోవడం వలన లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిరంగా ఉండిపోతుంది. సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది. కష్టాలన్నీ కూడా పోతాయి. నెగిటివ్ ఎనర్జీ చెడంతా కూడా పోతుంది. కనుక ఈ పౌర్ణిమ రోజున ఒక అత్తర్ బాటిల్ని కొని ఇంటికి తెచ్చుకోండి. ఆ అత్తరుతో ఇప్పుడు చెప్పుకున్న ఈ చిన్న పరిహారం చేయండి. మీరు ఖచ్చితంగా అన్ని శుభవార్తలే వింటారు. అలాగే ఈ పౌర్ణిమ రోజున ఇంటికి తెచ్చుకోవలసిన 3వ వస్తువు ఉప్పు. ఈ పౌర్ణిమ రోజున కొద్దిగా ఉప్పును అయినా సరే కొని తెచ్చుకోండి. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. ఉప్పు అంటే గల్లులుప్పు కొని తెచ్చుకోవాలి, సాల్ట్ కాదు. ఉప్పు తెల్లగా ఉంటుంది. పౌర్ణిమ చంద్రుడు కూడా తెల్లగా ఉంటాడు. కనుక ఈ పౌర్ణిమ రోజున గల్లులుప్పును కొని ఇంటికి తెచ్చుకుంటే చంద్రుడి అనుగ్రహం కలుగుతుంది. చంద్రుడు లక్ష్మీదేవి సోదరుడు. కనుక పౌర్ణిమ రోజు గల్లులుప్పును కొని తెచ్చుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం విపరీతంగా కలుగుతుంది. మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. మీ ఇంట్లో ఆల్రెడీ ఉప్పు ఉన్నా పర్వాలేదు, కనీసం కొంచెం అయినా సరే కొని తెచ్చుకోండి. 10 రూపాయల ఉప్పును అయినా సరే కొని తెచ్చుకోండి. ఇలా తెచ్చుకున్న ఉప్పుతో మీరు చేయాలంటే పరిహారాలు చేసుకోండి. లేదంటే ఆ ఉప్పును వంటగదిలో ఉప్పు డబ్బాలో వేసి వాడుకోండి. ఉప్పుతో ఏం చేసినా మీకు మంచే జరుగుతుంది. కనుక మిగిలిన వస్తువు ఏమిటి అంటే పసుపు ప్యాకెట్. పసుపు అయినా సరే, పసుపు కొమ్ములు అయినా సరే, పసుపు ప్యాకెట్నైనా సరే కొని ఇంటికి తెచ్చుకోండి. ఆ పసుపు వంటల్లో కానీ పరిహారాలకు కానీ వాడుకోవచ్చు. మరి తెలుసుకున్నారు కదా, ఈ పౌర్ణిమ రోజు ఈ 3 వస్తువులను కొని తెచ్చుకోండి. సంతోషంగా ఆనందంగా జీవించండి. మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరికీ ధన్యవాదములు.